దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. గత కొంతకాలంగా నిరువుగప్పిన నిప్పులా ఉన్న వర్గాని విభేదాలు ఆదివారం తీవ్ర రూపం దాల్చాయని చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత న్యాయవాది ఇడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటి ముందు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెడ్డి ఆదివారం రాత్రి తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే చింతమనేని టీడీపీ సీనియర్ నాయకుడు న్యాయవాది ఇడ్పుగంటి శ్రీనివాసబాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా శ్రీనివాసబాబు పలు విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక, మట్టి తవ్వకాల్లో ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ ఆయన పత్రికా ముఖంగా పరోక్ష ఆరోపణలు చేయడం తీవ్ర దుమారానికి కారణమవుతుందని చెబుతున్నారు. దీంతో తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదివారం రాత్రి శ్రీనివాసబాబు ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకుడు ఇడ్పుగంటి శ్రీనివాసబాబు మధ్య గత కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తుంది. అయితే ఇటీవల కాలంలో శ్రీనివాసబాబు నేరుగా పత్రికా ముఖంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు కూడా గుప్పించారు అనే చర్చనీయాంశం కూడా అయింది. ఇసుక, మట్టి తవ్వకాల్లో ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ శ్రీనివాసబాబు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయని, తనపై తన కుటుంబ సభ్యులపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్టను, తన వ్యక్తిగతాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి వందలాది మంది అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీనివాసబాబు నివాసాన్ని ముట్టడించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఇడ్పుగంటి వెంటనే అరెస్టు చేయాలి అంటూ అక్కడే బైఠాయించారు. ఆందోళనకు దిగారు. వందలాది మంది తరలి రావడంతో ఏం జరుగుతుందన్న భయాందోళనతో స్థానికంగా నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ భారీ పోలీస్ బందోబస్తుతో అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఎమ్మెల్యే చింతమనేనిని నచ్చజెప్పి ప్రయత్నం చేసేందుకు కూడా, అయితే ఆరోపణలు చేసిన నేతపై చర్యలు తీసుకునే వరకు తగ్గేదే లేదని చింతమనేని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులతో కలిసి తన ఇంటిపైకి రావడం పట్ల ఇడ్పుగంటి శ్రీనివాసబాబు పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరుల వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నేతలు అధికార టీడీపీకి చెందిన వారే కావడంతో ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలకు గత అసెంబ్లీ ఎన్నికలే మూల కారణమని స్థానిక రాజకీయ అబ్జర్వర్స్ చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో న్యాయవాది ఇడ్పుగంటి శ్రీనివాసబాబు కూడా దెందులూరు టీడీపీ టికెట్ ఆశించారు. చింతమనేని ఇమేజ్, స్థానిక సమీకరణల దృష్ట్యా అధిష్టానం ఒకనొక దశలో శ్రీనివాసబాబు పేరును కూడా పరిశీలించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అధిష్టానం చివరకు చింతమనేనికే టికెట్ ఖరారు చేసింది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అప్పటి నుంచి ఇరు నేతల మధ్య పెరిగిన దుమారం తాజా పరిణామాలతో పతాక స్థాయికి చేరింది. ఈ అంతర్గత పోరు ఇప్పుడు దెందులూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం జోక్యం చేసుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాల్సి ఉంది.